సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేయబోతా ఉన్నానన్నమాట. అదేంటంటే నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఒక మీటింగ్ లో మన పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్ అని చెప్పి సంబోధించారనమాట. అప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం అంతా కూడా బాగా గుర్తుంది. ఈ విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో ఉందని చెప్పి గుర్తించారు. అలాగే ఇంకా రాబోయే అన్ని విషయాల్లో కూడా ఆయనకి తోడుగా ఉంటానని ప్రోత్సహిస్తానని చెప్పి మాట కూడా ఇచ్చారనమాట. అయితే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఫోన్ ద్వారా మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అన్ని తెలుసుకొని ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని చెప్పి ఏకంగా ఆయన పర్సనల్ డాక్టర్స్ కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి పంపిస్తానని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. ఎందుకంటే మన నాయకుడి గురించి మనకి బాగా తెలుసు, ఎంత పట్టుదల ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. ఆయన ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు. ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా ఒక తనదైన ముద్ర కోసం ఆయన ఎంతో పోరాడతారు. గెలిచిన దగ్గర నుంచి ఆయనకు ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకొని ఎంతో మందికి మంచి చేస్తా ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా మంచి చేయడానికి ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకుని ఉన్నారన్నమాట. మరి అలాంటి నాయకుడికి ఏమన్నా అయితే అసలు ఎవరన్నా ఊరుకుంటారా? అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ వెళ్ళారు, పలకరించారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ఆయన వంతుగా ఆయన కూడా చాలా చేస్తారనమాట. అసలు ఏమీ కాదు, కాకపోతే ఏంటంటే ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ వేరు కాబట్టి ఇలా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే కోలుకొని మళ్ళీ మనందరి మధ్యలోకి వచ్చి ఇంతకు ముందులాగా మనల్ని ఉత్సాహపరుస్తారు. అలాగే ఎన్నో మంచి పనులు చేస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అనమాట.